అంటే ఎయిర్పోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి, భక్తులకి ఏమైనా ఇబ్బంది? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, ఏం పర్లేదు, చాలా బాగుంది. పిల్లలు వస్తుంటారు. చిన్న చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు, ఎవ్వరికి అంటే టెన్షన్ పడాలి కదా అని ఏం లేదు. చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది, జనాలు బాగానే ఉంది, అరేంజ్మెంట్ ఈజ్ వెరీ నైస్. గతం గొడవ ఎప్పుడు వదిలేండి, నిన్న జరిగిందాన్ని మర్చిపోకపోతే నేడు అనేది అది వదిలేండి. బాగున్నాయండి, దర్శనం కూడా బాగా జరుగుతుంది. సార్ ఎక్కడి నుండి వచ్చారండి? తిరుపతి నుంచి మేము. తిరుపతి గుండా దర్శనం ఎలా జరిగింది? తిరుపతి బాగానే ఉందండి, మేము కింద టోకెన్లు వేయించుకుని వెళ్ళాము, పైన 2-3-4 గంటల్లో దర్శనం అయిపోయింది, బాగానే ఉంది. అంటే ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి తిరుపతిలో? బాగున్నాయి ఎయిర్పోర్ట్లు, ఎంతో ముందు మీద అయితే ఇప్పుడు బాగున్నాయి. మేము సంవత్సరం క్రితం వెళ్ళాము, ఇప్పుడు దాని మీద బెటర్గా. సంవత్సరం క్రితం వెళ్ళారా మీరు? సంవత్సరం క్రితంకి ఈ సంవత్సరంకి ఏంటి మెరుగు అనిపిస్తుంది దర్శనం విషయంలో కావచ్చు, మీకు అక్కడ ఏర్పాట్ల విషయంలో? ఎయిర్పోర్ట్లు అంటే ఫుడ్ ఒకటి బాగా అందిస్తున్నారు, క్యూ లైన్లు కూడా కొంచెం అప్పుడు మీద ఇప్పుడు బాగున్నాయండి. దేవుని దగ్గర చేసి దర్శనం కూడా బాగా జరుగుతుంది. అక్కడ కూడా సింగిల్ లైన్ టైప్లో పెట్టారు, ఇంతకుముందు గుంపుగా ఎలా వెళ్ళేవారు, ఇప్పుడు బాగుంది, దర్శనం కూడా బాగా జరిగింది. అంటే గతంలో తిరుమలలో సదుపాయాలు సరిగా ఉండేవి కాదు, భక్తులు పట్టించుకునేవారు కాదు అని చెప్పేవారు. అండ్ అన్నప్రసాదం కూడా అంత టేస్ట్ ఉండేది కాదని చెప్పేవారు, అనకూడదు కానీ. అంటే ప్రసాదం కూడా ఇష్యూలో కూడా మీకు లడ్డు విషయంలో కూడా ఇష్యూ జరిగింది. సో వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందండి, బెటర్గానే ఉంది. లడ్డు నాణ్యత కూడా బాగానే ఉందండి. మాకు పోటు దగ్గరగా లడ్డూల దగ్గరికి వెళ్తున్నా స్మెల్ అది బాగుందండి. అంటే ఇప్పుడు అంటే గతంలో కన్నా చంద్రబాబు నాయుడు ప్రతిష్టగా తీసుకున్నారు కదా, దాన్ని ఎట్లా అయినా సరే బాగా చేయాలని చెప్పి టీటీడీ కొత్త పాలక మండలి రావడం ఇవన్నీ బాగానే ఉందా? బాగుందండి, అంతా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుండి వచ్చారు? వైజాగ్ నుండి వచ్చారా? ఓకే, దర్శనం అయిపోయిందమ్మా మీరు? అయిపోయింది. ప్రతి ఏడాది వస్తుంటారా దర్శనంకి? వస్తాం. ఎలా జరిగింది ఈసారి దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, ఫ్రీగా ఉందా? అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి? బాగున్నాయి, చాలా బాగుంది. అంటే గత ఏడాది వచ్చారా మీరు? వచ్చారు. ఇప్పటికి ఏర్పాట్లు ఏమైనా మార్పులు ఉన్నాయా? అంటే గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా, ఏమనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది. అంటే క్యూ లైన్లో ఉండే వాళ్ళకి వాటర్ కావచ్చు, ఇట్లా ఏమైనా ఇస్తున్నారు? అంటే పోలీసులు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, సహకరిస్తున్నారా బాగా? అంటే గతంలో హిందూ దేవాలయాల పైన గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించని చెప్పేవారు. అంటే తిరుపతి ఇష్యూ కావచ్చు, లడ్డు ఇలా జరిగింది కదా. సో అవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు బాగానే చేశారా చంద్రబాబు గారు ప్రభుత్వం? బాగా చేశారు, ముందుగానే ఇప్పుడు చాలా బాగుంది. ఓవరాల్గా ఏమనిపిస్తుంది? మీరేం చేస్తుంటారు? లేదు, వర్కింగ్. ఎలా ఉంది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, పరిపాలన ఏమనిపిస్తుంది? ఇంకా చూడలేదు, చూస్తున్నాం. వైజాగ్ అయితే బాగా డెవలప్ అయింది, బాగా ఐటీ కంపెనీస్ చాలా వస్తున్నాయి. మీకు టీసీఎస్ ద్వారా ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పారు గూగుల్ గారు. టీసీఎస్ నేను టీసీఎస్ ఎంప్లాయీ. ఓకే, ఎక్కడ ప్లేస్మెంట్ మీద? ఎక్కడ? హైదరాబాద్. ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమా? ఓకే. మరి ఇప్పుడు టీసీఎస్ అంటే ఐటీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఈ గవర్నమెంట్? ఎందుకంటే మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది జాబ్ కావాలంటే, చెన్నై కానీ, ముంబై, పూణే కానీ ఇట్లా. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఏపీ బాగా డెవలప్ అవుతుందా? పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడ చేసుకోవచ్చు జాబ్స్, అవి బాగా యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి. అది ఎంప్లాయ్మెంట్ అది చాలా బాగుంది ఇప్పుడైతే, ముందటి కన్నా ఇప్పటికీ చాలా డెవలప్ అయింది.